Hello everyone, this is Dr. Sai Punit Reddy, consultant pediatric intensivist at Paramita Women and Children Hospital, Madinagoda. ఈ రోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ అసలు పిల్లలకి ఫ్రూట్స్ ఎలా అలవాటు చేయాలి. ఎందుకంటే ఇది చాలా మంది పేరెంట్స్ కి ఒక పెద్ద బిగ్ టాస్క్. చాలా మంది ఫ్రూట్స్ తినాలి అనుకుంటారు కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు సక్సీడ్ ఇన్ దిస్. ఎందుకంటే పిల్లల్ని ఫోర్స్ చేసి తినిపించలేకపోతున్నారు. బట్ దెర్ ఆర్ ఫ్యూ ట్రిక్స్ ఆర్ ఫ్యూ థింగ్స్ యూ కెన్ డూ టు ఇంప్రూవ్ దట్. అంటే ఏం చేస్తే పిల్లలు ఫ్రూట్స్ బెటర్ తినగలుగుతారు. అసలు ఫ్రూట్స్ అడ్వాంటేజెస్ ఏంటి? ఎస్, అంటే మనం రెగ్యులర్ డిస్కస్ చేసుకునేది ఫ్రూట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టు చైల్డ్ హెల్త్. వాళ్ళ ఇమ్యూనిటీ బూస్టింగ్ కి హెల్ప్ అవుతుంది, వాళ్ళ రోగనిరోధక శక్తి ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళకి ఇమ్యూనిటీ ఫైట్ చేయడానికి ఎక్కువ హెల్ప్ అవుతుంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటుంది. అదే విధంగా దే ఫీల్ మచ్ బెటర్. సో ఫ్రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ డే టు డే లైఫ్ లో. ఆల్మోస్ట్ 30% వాళ్ళ ఫుడ్స్ లో ఫ్రూట్స్ ఉండడం ఇంపార్టెంట్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండడం ఇంపార్టెంట్. బట్ ఎలా అలవాటు చేయాలి? ఎందుకంటే ఇది పెద్ద హెడ్ ఏక్ అన్నట్టు అందరికి. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కిడ్స్ కి కలర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఏదైనా కలర్ ఆబ్జెక్ట్ చూపించినా, కలర్ వస్తువు చూపించినా దే గెట్ అట్రాక్టెడ్ టు ద కలర్. సో మోస్ట్ ఇంపార్టెంట్ అది. అందుకే ట్రై టు గివ్ కలర్డ్ ఫుడ్, కలర్డ్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇవ్వండి. లైక్ రెడ్ కలర్ యాపిల్ చూపించినా దే గెట్ more attracted. So yellow color mango, red color apple, green color grapes, so red color strawberries. Like you try to incorporate different colors. So routine ఒకటే కలర్ అయినా వాళ్ళకి తినబుద్ధి కాదు, సంథింగ్ ఏదో అనుకుంటారు. ఫస్ట్ షో దెమ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ అమర్చండి. ఇట్లా దర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్ రెయిన్బో కలర్ ఫ్రూట్స్. రెయిన్బో లో ఉన్న అన్ని 7 కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ మనం అమర్చి పెట్టాలి. సో లైక్ గ్రేప్స్ కానీ, వైలెట్ కలర్ ఉన్న గ్రేప్స్ కానీ, సో బ్లూబెర్రీస్ కానీ, కొన్ని డార్కిష్ కలర్ ఉన్న బ్లూబెర్రీస్ కానీ, సో గ్రీన్ గ్రేప్స్ కానీ, సో పైనాపిల్ కానీ, మ్యాంగో, ఆరెంజ్, స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అమర్చి పెట్టి ఉంటే దే ఫీల్ మోర్ అట్రాక్టెడ్ టు ద కలర్స్. ఆ కలర్స్ చూసి దిస్ ఇస్ సంథింగ్ న్యూ అని అనుకుంటారు వాళ్ళు. సో వాళ్ళు అది చూస్తే సరిపోదు. అట్ ద సేమ్ టైం యూ సెట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. మీరు అమర్చి చూంచండి, మీరు తినండి దాని నుంచి. దే థింక్ ఓకే ఇది మనం తినాల్సిన పదార్థం కాబట్టి తింటున్నాను. దే టేక్ యూ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ పేరెంట్స్ ప్రాపర్ తినాలి. సో ప్రాపర్ తిని చూంచగలిగితేనే కిడ్స్ కూడా ఓకే దిస్ సంథింగ్ విచ్ ఇస్ న్యూ థింగ్ విచ్ ఐ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ద పేరెంట్స్ అని అనుకుంటారు వాళ్ళు. యూ సెట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అదే విధంగా వెజిటబుల్స్ కూడా ఇదే విధంగా అలవాటు చేయాలి. గ్రీన్ కలర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ పెట్టాలి. సో నెవర్ ఎవర్ ఫోర్స్ దెమ్. ఫోర్స్ చేస్తే దే థింక్ ఇది సంథింగ్ డిఫరెంట్ ఉన్నట్టుంది, మేబీ ఐ నీడ్ నాట్ టేక్, నేను తీసుకోకుండా ఉంటేనే బెటర్ ఏమో అని అనుకుంటారు వాళ్ళు. ఫోర్స్ చేయకుండా సెట్ దెమ్ అనేది ఎగ్జాంపుల్ అన్నట్టు. అండ్ లెట్ దెమ్ చూస్, అరేంజ్ ద టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్. చూస్ చేయనివ్వండి, ఇది కావాలి అని. డైలీ సేమ్ పెట్టకుండా డిఫరెంట్ ఫ్రూట్స్ ని అరేంజ్ చేయండి. సో దే ఫీల్ మోర్ ఎక్సైటెడ్. మన బ్రెయిన్ పిల్లల బ్రెయిన్ ఇలానే ఉంటుందండి. వాళ్ళకి రోజు ఒక కొత్తదనం కావాలి. డైలీ ఒకటే పెడితే వాళ్ళకి బోర్ కొడుతుంది. అందుకే కొత్తదనం కోసం మీరు కూడా కొత్తగా విధంగా ట్రై చేయాలి. సో హౌ డిఫరెంట్ వేస్ ఆఫ్ ట్రైయింగ్ అంటే యూ కెన్ యూజ్ అ టాలెంట్. కార్వింగ్ చేయొచ్చు, ఫ్రూట్స్ కార్వింగ్ చేసి చూంచి యూ ఈట్ ఇట్. సో వాళ్ళకి అర్థమవుతుంది ఓకే దిస్ ఇస్ సంథింగ్ న్యూ అండ్ ఐ నీడ్ టు ఈట్ ఇట్ అని. ఆ కార్వ్ చేసే విధానం కూడా దే విల్ బి మోర్ ఇంప్రెస్ అండ్ దే విల్ టేక్ ఇట్ మోర్. అట్ ద సేమ్ టైమ్ మిక్స్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్. ఒకరోజు కర్డ్ లో మిక్స్ చేయండి, ఒకరోజు గివ్ ఇట్ విత్ మిల్క్, సో ఒకరోజు క్రీమ్ తో మిక్స్ చేయండి. సో అట్లా డిఫరెంట్ దాంతో మార్చండి. కొన్ని రోజుల తర్వాత టెక్స్చర్ మార్చండి. అంటే కొన్నిసార్లు రా ఫ్రూట్ ఇవ్వండి, కొన్నిసార్లు బాయిల్డ్ ఫ్రూట్ ఇవ్వండి, కొన్నిసార్లు స్టీమ్డ్, కొన్నిసార్లు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్చర్ చేసినా కూడా ప్యూరిలా చేయండి ఒకరోజు. అలా కూడా డిఫరెంట్ వేస్ ఆఫ్ మెథడ్స్ లో మనం ఫ్రూట్స్ ని అలవాటు చేయొచ్చు. సో దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మేక్ షూర్ దే టేక్ అట్లీస్ట్ 30% ఆఫ్ డైలీ డైట్ బై ఫ్రూట్స్. అండ్ డైలీ ప్రిఫరబుల్లీ గివ్ ఇన్ ద ఈవినింగ్ టైమ్స్ ఇవ్వడం వల్ల, సో దట్ ఈస్ నాట్ నియర్ టు లంచ్ ఆర్ డిన్నర్ కాబట్టి దే టేక్ ఇట్ మోర్ హ్యాపీలీ. అంటే స్టమక్ ఫుల్ అయినా కూడా వాళ్ళు ఏం తీసుకోలేరు. సో కొంచెం స్టమక్ ఫ్రీ ఉంటేనే దే కెన్ టేక్ ఇట్ బెటర్. సో ఈవినింగ్ ఈజ్ ఆల్వేస్ ద ప్రిఫర్డ్ టైమ్ ఫర్ ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ తో పాటు వెజిటబుల్స్ ఇంకార్పొరేట్ చేస్తే లాట్ ఆఫ్ మినరల్స్, విటమిన్స్ అనేది ఈజీగా వెళ్తుంది. అండ్ ఫైబర్ డైట్, ఫ్రూట్స్ లో చాలా ఫైబర్ ఉంటుంది. ఆ ఫైబర్ అనేది మన గట్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్. మన పిల్లల గట్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అంటే దాంతో వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ మొత్తం డిసైడ్ అవుతుంది అన్నట్టు. సో అంత రోల్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంది అన్నట్టు. అండ్ ఎవ్రీవన్ నోస్ ఈచ్ ఫ్రూట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్. అందుకే ఒకటే ఫ్రూట్ పెట్టద్దు, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇంకార్పొరేట్ చేయాలి, మల్టిపుల్ కలర్ ఫ్రూట్స్ పెట్టాలి. డైలీ ఒకటే బనానా పెట్టినా వాళ్ళకి తినబుద్ధి కాదు, డైలీ ఒకటే పపాయ పెట్టినా కూడా ప్రాబ్లమే. సో కీప్ ఆన్ చేంజింగ్ ఫ్రూట్స్. సో అలా దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ఫ్రూట్స్ లైక్ దిస్. సో టేస్ట్ మార్చగలగాలి, కుదిరితే వాళ్ళకి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ యాడ్ చేయండి, దాని మీద లిటిల్ సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేయొచ్చు. సో డిఫరెంట్ టెక్స్చర్స్ లాగా ఇవ్వచ్చు, మీరు డిఫరెంట్ ప్రజెంటేషన్స్ లాగా పెట్టొచ్చు. సో ప్లేటర్ లాగా చేయండి, ఇట్లా అమర్చండి, మొత్తము ఫ్రూట్ సలాడ్ లాగా ఇట్లా అమర్చి పెట్టండి. సో ఈ విధంగా చేస్తే దే ఫీల్ మోర్ ఎక్సైటెడ్, దే ఫీల్ మోర్ ఎంతూజియాజం. సో ఆ విధంగా దే కెన్ టేక్ ఇట్ బెటర్ వే. థ్యాంక్ యూ.